హాయ్ అండి. వెల్కమ్ టు విజయాస్ వంటిల్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ దొండకాయ మసాలా అన్నం. పిల్లలు దొండకాయ కూర తిన్నప్పుడు ఇలా వండుకుంటే చక్కగా తింటారండి పిల్లలు. మొదలెడదామా? ముందు స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకుందాం. కొంచెం చిన్న మసాలా చేసుకోవాలండి. డ్రై రోస్ట్, కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, 4 ఎండుమిర్చి, 2 ఇలాచి, 2 దాల్చిన చెక్క ముక్కలు, 4 లవంగాలు, ఇవన్నీ వేపుకోవాలి. ఇవన్నీ నేను ముందు అన్నం వండేసుకుని ఉంచుకున్నాను. ఇవి వేగే అరమా వస్తుంది. ఇప్పుడు ఇందులో నువ్వుపప్పు వేసుకోవాలి, కొంచెం కళ్ళుప్పు, ఇందులో ఎండు కొబ్బరి తురుము, ఇవన్నీ వేగే కదండి. ఒక ప్లేట్లో తీసుకోవాలి. మళ్ళీ పెనం పెట్టుకొని ఇవన్నీ వేపుకున్నాయి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు పెనంలో ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కింది. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేగాక కొంచెం కరివేపాకు, సన్నగా తరుక్కున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి. మనం కొంచెం మసాలా సాల్ట్ వేసుకున్నాం కదండి, ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అంటే మగ్గడానికి. ఒక 1 స్పూన్ పసుపు. ఇది మగ్గాలి. మూత పెట్టుకుందాం. చూద్దామండి. వేగే ఇంకొంచెం ఇంకొక వేగాలండి. ఇందాక చెప్పుకున్నాం కదండి మసాలా. ఈ మసాలా మిక్సీ పట్టుకుందాం. దొండకాయ ముక్కలు వేగిపోయండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఇందులో వేసుకుందాం. వేసుకుని బాగా కలుపుకోవాలి. దొండకాయ మసాలా వేసి కదా, దొండకాయ ముక్క కనబడాలి అందులో. ఇది మంచిగా వేగింది కదండి. ఇప్పుడు ఇందులోని రైస్ వేసుకోవాలి. నేను లలిత రైస్ వేస్తున్నానండి. మీ ఇష్టం, మీరు బాస్మతి రైస్ వేసుకుంటే వేసుకోవచ్చు. సరిపడా రైస్ వేసుకుని ఇలా 2 స్పూన్లతో కలుపుకోవాలండి. ఇలా 2 స్పూన్లుగా ఉంటే మీకు మెత్తగా అవ్వకుండా ఉంటుంది. దొండకాయ ముక్క కనబడుతుంది కదా, అలా కనబడాలి. మనం తీసుకున్న రైస్ని బట్టి, ఒక క్వాంటిటీ బట్టి మనం దొండకాయ ముక్కలు మసాలా అన్నీ కూడా వేసుకోవాలి. ఈ టైంలోనే కొంచెం ఉప్పు చూసుకోవాలి. కొంచెం వేస్తున్నాను, కొంచెం పడుతుంది ఉప్పు. బాగుంది, చాలా బాగుంది. ఒక్క నిమిషం మూత పెట్టుకుని 1 నిమిషం మగ్గనివ్వాలండి. ఇప్పుడు మూత తీసుకుని కొత్తిమీర చల్లుకుందాం. మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. అంతే, రెడీ దొండకాయ మసాలా రైస్. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ తీసుకుందాం. దొండకాయ మసాలా అన్నం రెడీ అండి. మీరు ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.